ఎందుకంటే ట్రంప్ గారి మీద జరగడం ఫస్ట్ టైం కాదు. ఆయన ప్రెసిడెంట్ అవ్వక ముందు ఒక ర్యాలీలో ఇలాగే ఒక షూటర్ కలిసి త్రుటిలో మిస్ అయింది, అది చెవికి టచ్ అయింది దానికి. అందుకని దీనికి కారణాలు 4 ఉన్నాయి. ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ 4 ఏదో ఒకటి ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. పాయింట్ నెంబర్ 1 ఇస్ పొలిటికల్ ఎక్స్ట్రీమిజం. ట్రంప్ గారు ఒక ఫార్ రైట్ పొలిటీషియన్ కాబట్టి ఈ వ్యక్తి ఫార్ లెఫ్ట్ వ్యక్తి అయి ఉండొచ్చు. ఇప్పుడు మీకు గుర్తుంటే సెప్టెంబర్ 5th, 6th, 7th ఆ టైంలో చార్లీ కర్క్ మీద అసాసినేషన్ జరిగింది. ఈజ్ పొలిటికల్ కామెంటేటర్. ఒక ఫార్ లెఫ్ట్ ఐడియాలజీ ఉండే వ్యక్తి చంపేశాడు. లెఫ్ట్ రైట్ అని కాదు, ఐడియాలజీ మ్యాచ్ అవ్వకపోతే చంపడం తప్పు. అమెరికాలో ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్ జరుగుతుంది. దాని పేరు వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్. మీరు చూస్తున్నట్టుగానే ఫస్ట్ విజువల్ చూద్దాం మనం. ట్రంప్ గారు ఉన్నారు, పక్కన ఆయన భార్య, వీళ్ళు కాకుండా ప్రెస్ సెక్రటరీలు కానీ, వైస్ ప్రెసిడెంట్లు కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ వార్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఇలాంటి టైంలో ఏదో డిస్కషన్ జరుగుతుంటే బయట కొన్ని 5 rounds ఆఫ్ గన్ సౌండ్స్ వినపడ్డాయి. ముందు ట్రంప్ గారికి ఏం అర్థం కాలేదు, ఏమవుతుంది అని ఒక సందిగ్ధతలో ఉన్నారు. ఒక పాయింట్ తర్వాత ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో ఏజెన్సీ వాళ్ళందరూ లోపలికి వచ్చి 1 by 1 జనాలు బయట తీసుకెళ్ళి మొదలుపెట్టారు. ఫస్ట్ జేడీ వ్యాన్స్ కానీ, తర్వాత ట్రంప్ కానీ, వీళ్ళందరినీ ఎగ్జిట్ చేయించేసి ఎవరెవరైతే ఆడియన్స్లో కూర్చున్నారో వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ టేబుల్ కిందకి వెళ్ళిపోమని చెప్పి, ఎందుకంటే బుల్లెట్ అక్కడ నుంచి వస్తే ఎవరికి తగులుతుందో కూడా తెలియదు. సో ఈ పీట్ హెక్సిత్ వీళ్ళందరూ టేబుల్ కింద ఉండే ఇమేజెస్ మనం చూస్తున్నాం. అది చాలా వైరల్ వెళ్తున్నాయి. ప్లస్ చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్ ఇది. మనకి వైట్ హౌస్ దగ్గర జరుగుతుంది. వాషింగ్టన్లో పోటోమాక్ రివర్ ఇదంతా ఉంటుంది కదా, దానికి జస్ట్ దగ్గరలో మీరు మ్యాప్లో చూసి లొకేషన్ కనబడుతుంటుంది. ఈ ఈవెంట్ని చూసి, ఇన్సిడెంట్ని చూసి, ఎలా తుపాకులు కాల్చారో ఇదంతా చూసి 1981లో ఏదైతే రొనాల్డ్ రీగన్కి జరిగిందో ఆల్మోస్ట్ అదే లొకేషన్లో, అదే స్థాయిలో, అదే కైండ్ ఆఫ్ లోన్ వుల్ఫ్ అటాక్ అంటున్నారు దీన్ని. అసలు ఏంటి లోన్ వుల్ఫ్ అటాక్, ఈ వీడియో ఎలా మీకు అర్థమవుతుంది. బట్ దానికన్నా ఇంపార్టెంట్గా ఈ ప్రెసిడెంట్లు, సీనియర్ అడ్మినిస్ట్రేటర్స్, పెద్ద వాళ్ళందరూ బేసిక్గా అమెరికాకు వచ్చిన ఈవెంట్కి సెక్యూరిటీని బ్రీచ్ చేసి ఒక తుపాకీ తీసుకుని వచ్చి ట్రంప్ గారిని అసాసినేట్ చేద్దామని చెప్పి ఎవరికి అనిపించింది, ఎందుకు అనిపించింది అని ఒక ఇన్వెస్టిగేషన్ ఇవాళ జరుగుతుంది. ఒక వ్యక్తి దొరికాడు. ఇదంతా ఈవెంట్లో ఏం జరిగిందో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. కానీ A split second that changed everything. Fire erupted and panic exploded inside the Washington Hilton Hotel. Guests dived under tables as security shouted for cover. దీని మీద ట్రంప్ గారు ఇలాంటి జరుగుతుందని చెప్పి కొన్ని నెలల క్రితం ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నా మీద ఇలాంటి అటెంప్ట్ ఏదైనా జరిగితే, నాకు కానీ ఏదైనా జరిగితే దానికి కారణం ఖచ్చితంగా ఇరానే. ఇన్ఫాక్ట్ ఇరాన్ని వైపౌట్ చేసేస్తాం ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. ఆ దేశం మీద న్యూక్లియర్ దాడి చేస్తాం అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ప్లస్ ఈ తుపాకీ దాడి జరిగిన కొన్ని గంటల క్రితం ఆయన ఒక ట్రూత్ సోషల్ పోస్ట్ ఒకటి వేశారు. ఆయన వర్జన్ ఆఫ్ ట్విట్టర్ అనుకోండి. ఎలా అయితే ఎక్స్ ఉందో అలాగే ట్రంప్ గారికి సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, ట్రూత్ సోషల్ అని. అందులో ఆయన ఏం వేశారు పోస్ట్, ఏవైతే పాకిస్తాన్లో 2nd round ఆఫ్ టాక్స్ జరుగుతున్నాయో, స్టీవ్ విట్కాక్ కానీ, జేడీ వ్యాన్స్ కానీ, జేరెడ్ కుష్నర్ కానీ వీళ్ళందరూ వెళ్లాల్సి ఉండింది ఇస్లామాబాద్. వెళ్ళి అక్కడ నుంచి ఇరాన్ నుంచి జనాలు వచ్చి, టాప్ బ్రాస్ లీడర్షిప్ వచ్చి, వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒక సమంజసానికి వచ్చి సీజ్ ఫైర్ని ఎస్టాబ్లిష్ చేసేలా, పీస్ని ఎస్టాబ్లిష్ చేసేలా ఒక మీటింగ్ జరగాల్సి ఉంది. ఆ మీటింగ్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. దానికి కారణం ఒకటి, ఇరాన్లో జరుగుతున్న ఇన్ఫైటింగ్ ఏదైతే ఉందో, ఏ లీడర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో లోపల వాళ్ళకు కొట్టేసుకుంటున్నారు. ఎవరికి ఒక క్లారిటీ లేదో, కన్ఫ్యూజన్ ఉంది. ఇలాంటి టైంలో వాళ్ళకి నిజంగా శాంతి కావాలంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయమని చెప్పండి, కానీ ఇలా థర్డ్ కంట్రీని మేము నమ్ముకొని వెళ్ళి ఇప్పుడు కూర్చోలేము మేము, అందుకని మేము క్యాన్సిల్ చేస్తున్నాం. విచ్ ఇస్ ద ఫేర్ పాయింట్. ఇన్ఫాక్ట్ అక్కడ దాకా తీసుకెళ్ళకుండా ఉండాల్సింది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి, ఆ దేశం ఇన్వాల్వ్ అంటే ఏది జరగదనే విషయం కామన్ సెన్స్ అది. సరే, ఎనీవేస్ అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిన కొన్ని గంటలకి దాడి జరగడం వల్ల ఆ దాడి చేసిన వ్యక్తి వెనకాల ఇరాన్ ఉందా, పాకిస్తాన్ ఉందా, అమెరికా ఉందా, ఎవరికి అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ ట్రంప్ గారు ఒక ట్వీట్ వేశారు అగైన్, ఒక ట్రూత్ సోషల్ పోస్ట్ ఆఫ్టర్ దిస్ అటెంప్ట్. సాయంత్రం చాలా మంచి సాయంత్రం మాకు స్టార్ట్ అయింది, కానీ ఇలా జరగడం కరెక్ట్ కాదు. డీసీ సీక్రెట్ సర్వీస్ కానీ, లా ఎన్ఫోర్స్మెంట్ కానీ దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఈ షూటర్ ఎవరైతే ఉన్నాడో అతను అప్రహెండ్ చేశారు. నేను చెప్పాను ఈ షో ఇంకా కంటిన్యూ చేయమని చెప్పి, వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఈ షో ఆగిపోయింది. ఏదేమైనా జరగాల్సిన ఈవెంట్ జరగలేదు కాబట్టి ప్రస్తుతం మనం చేసే విషయం ఏముంది అంటే, మళ్ళీ ప్లాన్ చేసి ఆ ఈవెంట్ మళ్ళీ తీసుకురావడమే. ఇక్కడ మనం ఏదైనా మిస్ అయ్యామంటే, ఆయన ఒక మంచి ఇంట్రెస్టింగ్, ఒక మంచి కామెడీ స్పీచ్ ఒకటి ప్రిపేర్ అయి ఉంటారు. ఇరాన్ మీద కానీ, ఇజ్రాయెల్ మీద కానీ, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి కానీ, న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి కానీ, ఈ రకరకాల విషయాన్ని టచ్ చేస్తూ మాట్లాడటానికి, ఆయన ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది, అసీం మునీర్ గురించి. ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని, ట్వీట్ని మీరు పక్కన పెట్టుకొని చూస్తే ఆయన మైండ్ బిగినింగ్ నుంచి ఒకే విధంగా ఉంది. ఎలాగైనా ఇరాన్ ఓడగొట్టాలి, ఇఫ్ నాట్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్గా గ్రౌండ్ ఇన్వేషన్ చేసి మరి చేయాల్సిన విషయం చేయాలి. వన్స్ అది జరిగితే, ఏదైతే ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఈ మాట ఆ మాట అని పాకిస్తాన్ని ఐస్ చేస్తున్నారో అది చేయాల్సిన అవసరం లేదు. పీస్ టాక్స్ విఫలం అవుతాయి. సెకండ్ పీస్ టాక్స్ జరగట్లేదు. ప్యారలల్గా బ్రూట్ ఫోర్స్ అమెరికా వాడితే ఇరాన్ దాని మీద ఎలా రిటాలియేట్ అవుతుందో మనం చూడాలి. కానీ ఇవాళ ఈ అసాసినేషన్ అటెంప్ట్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే ట్రంప్ గారి మీద జరగడం ఫస్ట్ టైం కాదు. ఆయన ప్రెసిడెంట్ అవ్వక ముందు ఒక ర్యాలీలో ఇలాగే ఒక షూటర్ కలిసి త్రుటిలో మిస్ అయింది, అది చెవికి టచ్ అయింది దానికి. और अब बात अमेरिका की, जहां पर राष्ट्रपति पद का चुनाव लड़े डोनाल्ड ट्रंप पर एक बार फिर हमले की साजिश हुई। हालांकि सीक्रेट सर्विस ने हमले को नाकाम कर दिया। 2 महीने के भीतर दूसरी बार हुई साजिश ने हर किसी को हैरान किया है। ఆ విజువల్ కూడా చాలా వైరల్ అయింది అప్పట్లో. సో ఇవాళ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ షూటర్ని ఎలా పట్టుకున్నారు, ఎన్ని లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది, దాన్ని ఆయన ఎలా బ్రీచ్ చేశాడు, ఆయన వెనకాల ఉండే మోటివ్స్ ఏమై ఉండొచ్చు, ఈ ఎంటైర్ కేస్ స్టడీని మనం చూద్దాం ఇవాళ వీడియోలో.
అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఏ ఇంపార్టెంట్ విషయం జరిగినా కూడా దాన్ని విడమర్చి మనందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి కండెన్స్ చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. నా స్టైల్లో మాట్లాడుతూ ఈ నాలెడ్జ్ ఫిల్ మీ దాకా రావాలంటే కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఇవాళ కాంటెక్స్ట్ గురించి మనం ఏమాత్రం అర్థం చేసుకోవాలన్నా లోన్ వుల్ఫ్ అటాక్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఏదైనా ఇలాంటి ఇష్యూ కానీ, ఇలాంటి ఒక అసాసినేషన్ అటెంప్ట్ కానీ, ఇలాంటి దాడి కానీ ఒక వ్యక్తి మీద కానీ, ఒక వ్యవస్థ మీద కానీ జరిగినప్పుడు అది చేసింది ఎవరు, ఆ సంస్థ ఏంటని ఒక బేసిక్ డౌట్ ఎవరికైనా వస్తుంది. అది ఆర్గనైజ్డ్గా జరిగితే ఒక ఉగ్రవాద సంస్థ ఏదైనా చేస్తే లష్కర్-e-తోయిబా లాంటిది కానీ, జైషే మొహమ్మద్ లాంటిది కానీ, అది ఇట్స్ ఉగ్రవాద అటాక్ అంటారు దాన్ని. అలా కాకుండా ఒక వ్యక్తి తన స్వయం కృతాపరాధంతో చేస్తే దాన్నే లోన్ వుల్ఫ్ అటాక్ అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే అమెరికాలో ఉన్నాయో దే ఆర్ కాలింగ్ ఇట్ అ లోన్ వుల్ఫ్ అటాక్. అండ్ ఈ వ్యక్తి పట్టుకున్నారు, ఆ విజువల్ బయటకు వచ్చింది పోలీసులు పట్టుకున్న తర్వాత. బట్ ఆయన ఎలా బ్రీచ్ చేయగలిగాడు, అక్కడ ఎందుకు కాల్చాడు? ఎందుకంటే మీరు ఈ విజువల్ చూస్తుంటే కూడా ఆ రూమ్లో మీటింగ్ జరుగుతుంది, కాల్పులు బయట నుంచి వినబడ్డాయి. నాట్ టూ ఫార్, నాట్ టూ క్లోజ్, అట్ ద సేమ్ టైం నాట్ టూ ఫార్. ఆ రూమ్ బయట ఎక్కడో జరుగుతున్నట్టు. దానికి కారణం 3 లెవెల్స్ ఉంటాయి ఇక్కడ. మొదటిది అవుటర్ పెరిమీటర్ అంటారు. ఈ పబ్లిక్ యాక్సెస్ జోన్, ఇది బేసిక్గా జరుగుతుంది పబ్లిక్ హోటల్లో. ఇది కాబట్టి చాలా సెక్యూరిటీని పెట్టుకొని జరుగుతుంది. అవుటర్ పెరిమీటర్ ఏదైతే ఉంటుందో ఈ పబ్లిక్ యాక్సెస్ జోన్, ఇది హోటల్ ఎంట్రీ ఇదంతా. దాన్ని దాటిన తర్వాత అక్కడ సెక్యూరిటీ అంతా ఉంటుంది కదా, దాన్ని దాటిన తర్వాత సెకండ్ లేయర్ వస్తుంది. దీన్ని మిడిల్ సెక్యూరిటీ లేయర్ అంటారు. ఓన్లీ ఈ ఈవెంట్కి ఎవరెవరైతే వెళ్ళాలో వాళ్ళకి స్క్రీనింగ్ చేసి అది దాటేలాగా చాలా క్రెడెన్షియల్ చెక్ చేస్తారు ఇక్కడ. దాని తర్వాత ఇన్నర్ సెక్యూర్ జోన్, థర్డ్ లెవెల్. ఇది ఆ రూమ్లో ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ లెవెల్ దాటితే కానీ అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే అటాక్ చేశాడో, ఫస్ట్ లెవెల్ని దాటేశాడు, సెకండ్ లెవెల్ని కూడా దాటగలిగాడు. అది ఎలా జరిగిందో ఇవాళ మనకి ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాల్సి ఉంది. ఇన్ఫాక్ట్ అక్కడికి వచ్చేసిన తర్వాత థర్డ్ లేయర్ని దాటగలుగుతానో లేదో అనే డౌట్లో ఖచ్చితంగా ఉండుంటాడు. అందుకనే ఆ సెకండ్ లేయర్ దాటిన తర్వాత 5-6 రౌండ్స్ కాల్పులు మనకు వినబడ్డాయి. ఇన్ఫాక్ట్ పోలీసులు కూడా వెంటనే ట్రంప్ గారిని, జేడీ వ్యాన్స్ని వీళ్ళందరినీ బయటకు తీసుకెళ్ళడం. సెకండ్ పార్ట్ ఎవరైతే ఆ రూమ్లో బాల్ రూమ్లో ఉన్నారో వాళ్ళందరినీ టేబుల్ కింద ఉండమండడం. ఎందుకంటే వాళ్ళు కదలడం మొదలు పెడితే స్టాంపీడ్ లాంటివి జరిగే అవకాశం ఉంది. మూడోది సస్పెక్ట్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని ఓవర్ పవర్ చేసి న్యూట్రలైజ్ కూడా చేశారు. సో ఇప్పుడు ఇనిషియల్ రిపోర్ట్స్ మనకి ఏమొస్తున్నాయి, ఆ వ్యక్తి ఎందుకు ఇది చేశాడు అంటే స్ట్రాంగ్ ఐడియాలజికల్ నేచర్ ఏదైనా ఉండుంటుంది. ట్రంప్ గారి మీద ఒక వ్యతిరేకత, ఒక ఎనిమిటీ ఖచ్చితంగా వ్యక్తికి ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. ప్లస్ ఇలాంటి ఒక బాల్ రూమ్ పార్టీని యాన్యువల్గా జరిగే ఈవెంట్ని టార్గెట్ చేస్తే హెడ్లైన్స్ ఖచ్చితంగా అవుతుంది. ఇలాంటి దగ్గర ట్రంప్ గారికి కాకపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోనాల్డ్ రీగన్ జరిగింది 1981లో. ఆయన తుపాకి తగిలింది ఆ టైంలో. కాకపోతే ప్రెస్ సెక్రటరీ కూడా బుల్లెట్లు దగ్గర ఆయన చనిపోయారు. సో ఎవరు చనిపోయినా చాలా పెద్ద న్యూస్ అవుతుంది. ఈ వ్యక్తి ఐడియాలజీ ఖచ్చితంగా బయటకు వస్తుంది అనే ఒక తాపత్రయం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇది జరిగిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు రకరకాల విధాలుగా మాట్లాడుతున్నారు. ఈ రోజు కాకుండా ఆ రోజే బుల్లెట్ తగిలి ఉండాల్సింది, సర్లే ఇవాళ కూడా తగలకపోవడం చాలా దురదృష్టకరం, ఆ గన్మ్యాన్ సేఫే కదా, ఇలా కొంచెం ట్రోలింగ్ అనేది నడుస్తుంది. దాన్ని పర్టికులర్ వీడియోలో నేను ఎంకరేజ్ చేద్దాం అనుకోవట్లేదు, ఆ పర్టికులర్ డిస్కషన్లో నేను వెళ్దాం అనుకోవట్లేదు. బట్ దెర్ ఈస్ అ డిస్కషన్. కానీ అలాంటి ఒక డిస్కషన్ ఖచ్చితంగా వరల్డ్లో ఎందుకు ఉంది, ట్రంప్ గారు తీసుకుంటున్న డెసిషన్ మేకింగ్ వల్ల. ఆయన వల్ల ఇవాళ ఎంత లాస్ చూస్తుందంటే ప్రపంచం, పొద్దున్నో మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట, ఆయన ఇష్టం. సో ఖచ్చితంగా జనాలకి ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్నారు వాళ్ళు. అందుకని దీనికి కారణాలు 4 ఉన్నాయి. ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ 4 ఏదో ఒకటి ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. పాయింట్ నెంబర్ 1 ఇస్ పొలిటికల్ ఎక్స్ట్రీమిజం. ట్రంప్ గారు ఒక ఫార్ రైట్ పొలిటీషియన్ కాబట్టి ఈ వ్యక్తి ఫార్ లెఫ్ట్ వ్యక్తి అయి ఉండొచ్చు. ఇప్పుడు మీకు గుర్తుంటే సెప్టెంబర్ 5th, 6th, 7th ఆ టైంలో చార్లీ కర్క్ మీద అసాసినేషన్ జరిగింది. ఈజ్ పొలిటికల్ కామెంటేటర్. ఒక ఫార్ లెఫ్ట్ ఐడియాలజీ ఉండే వ్యక్తి చంపేశాడు. లెఫ్ట్ రైట్ అని కాదు, ఐడియాలజీ మ్యాచ్ అవ్వకపోతే చంపడం తప్పు. అదొక రీజనింగ్ లాజిక్ అని చెప్తున్నారు. ఇవాళ అమెరికా కంప్లీట్గా డివైడ్ అయిపోయింది రైట్ అండ్ లెఫ్ట్లో. అండ్ ట్రంప్ గారు డెసిషన్ మేకింగ్ వల్ల ఎంటైర్ ఎకో సిస్టమ్ ఇస్ హర్ట్ అండ్ దే ఆర్ యాంగ్రీ. ఆ కోపం చూపిస్తుండొచ్చు అని చెప్పి ఒక వాదన ఉంది. రెండోది డిజైర్ ఫర్ అటెన్షన్. మనకి ఖచ్చితంగా మీడియా కవరేజ్ వస్తుంది, ఒక గ్లోబల్ అటెన్షన్ వస్తుందని చెప్పి మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తి కూడా చేసి ఉండొచ్చు. మతిస్థిమితం లేని ప్రతి వ్యక్తి ఇలా చేస్తాడని చెప్పి నేను అనట్లేదు అలాగా. కాబట్టి అమెరికాలో ఇలాంటి ప్యాటర్న్ ఉండే కేసులు ఆల్రెడీ ముందు జరిగినాయి కాబట్టి ఈ డిస్కషన్లోకి ఇది వచ్చింది ఈ పాయింట్. అందుకని 3వ పాయింట్ కింద మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇన్స్టెబిలిటీ అంటున్నారు. 4వది రెగ్యులర్గా జనాలకు ఉండే యాంటీ సిస్టమ్ యాంగర్. ఇది లెఫ్టో రైటో అని కాదు, వాళ్ళకు ఉద్యోగాలు లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ట్రంప్ గారి అప్రూవల్ రేటింగ్ ఎలా ఉందంటే ఎక్కడ పడిపోయింది అంటే 39% పడిపోయింది. జనాలకు కోపం ఉంది. ఎందుకంటే ఒక పక్క ఉద్యోగాలు లేకుండా కూర్చొని $1.5 ట్రిలియన్ ఇరాన్ వార్ మీద ఖర్చు పెడుతున్నారు. అక్కడితో ఆగారా? ఒక యాంటీ స్టేట్, యాంటీ సిస్టమ్ యాంగర్ ఉంటుంది కదా, అదేదో అమెరికా తన కోసం చేస్తున్నట్టు బిల్డప్ చేస్తున్నారు. ఈ యుద్ధం ఇజ్రాయెల్ది కదా, ఎక్కడో ఇరాన్ ఉంటే అది మనకి ఇమ్యూనిట్ థ్రెట్ కాకపోతే వాళ్ళ మీద ఎందుకు దాడి చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ జనాలే కదా, ఆర్మీ జనరల్ ఉంటాడు కదా, ఆయన కూడా రిజైన్ చేశాడు, నా కాన్షియన్స్ ఒప్పుకోవట్లేదు అని చెప్పి. General Randy George, the US Army Chief of Staff, has been asked to retire. The official announcement came after reports emerged that the Secretary of War, Pete Hegseth, had asked him. ఎనీవేస్ ఈ ఇష్యూ చుట్టూ జరిగిన మ్యాటర్ మాత్రం ఇదే. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కూడా కింద కామెంట్స్లో మీరు రాయండి. ఇలాంటి అటెంప్ట్ ట్రంప్ గారి మీద నిజంగా నా వ్యక్తి థర్డ్ లెవెల్ కూడా బ్రీచ్ చేసి వచ్చి ట్రంప్ గారికి ఏమైనా జరుగుంటే, ఇవాళ ఆయన ట్రంప్ గారు చెప్పినట్టు నిజంగా న్యూక్లియర్ అటాక్ అమెరికా చేసేది అనుకుంటున్నారా మీరు? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్, మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. రోనాల్డ్ రీగన్ ఉన్నాడు కదా, ఆయన ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా ఆఫీస్ని రెజ్యూమ్ చేసుకున్న సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ ఇస్ 1979, ఆప్షన్ బి ఇస్ 1981, ఆప్షన్ సి ఇస్ 1983, ఆప్షన్ డి ఇస్ 1985.
మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి, ఇంటరాక్ట్ అవ్వండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో దెర్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపెనింగ్. ఓజీ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ యూ టు కమ్ అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ప్లస్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, పీస్ టాక్స్ ఫెయిల్ అవుతున్నాయి, ప్రెసిడెంట్స్ మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. అక్కడ జరిగితే దాని ట్రెమర్స్ భారతదేశం వరకు వస్తుంది. ఇలాంటి ఇష్యూస్ మొత్తాన్ని మనందరం ఆడుకునే భాషలో, సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో ఒక 10 నిమిషాల్లో మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా రావాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో మీరు డెఫినెట్గా చెక్అవుట్ చేయాలి. అమెరికాకి సంబంధించిన న్యూక్లియర్ సైంటిస్టులు 12 మంది చనిపోయారు. ఇలాంటి థ్రెట్ అమెరికా ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. ఏంటది క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. లేదు అసలు యుద్ధం ఎలా మొదలైంది, ఇరాన్కి అమెరికాకి ప్రస్తుతానికి జరుగుతున్న యుద్ధం అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.